ఒక్క సెకండ్ మీకు భయం అనిపించినప్పుడు అది నిజంగా జరిగినటువంటి సిచ్యువేషన్ వల్ల లేదా మీ బ్రెయిన్ ఆడుతున్నటువంటి గేమ్ వల్ల ఈ వీడియో చివరి వరకు చూసి భయాన్ని చూసేటటువంటి దృక్పథం పూర్తిగా మారిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? గుండె వేగంగా కొట్టు, ఏమో ఏదో జరుగుతుందన్న ఫీలింగ్, చిన్న విషయం కూడా పెద్దగా అనిపించడం. ఈ వీడియో చివరిలో ఒక టెక్నిక్ చెప్తాను, అది యూజ్ చేస్తే 5 minutesలో ఫియర్ తగ్గుతుంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదంటారు, స్కానింగ్లు టెస్టులు అన్నీ చేస్తారు, బట్ ఫైనల్గా ఏమీ లేదు. ఫ్రెండ్స్తో చెప్తేనేమో ఇది ఓవర్ థింకింగే, జస్ట్ లైట్గా తీసుకో అని అంటారు. కానీ నాలో మాత్రం భయం మాత్రం తగ్గడం లేదు. అసలు ప్రాబ్లం అనేది బయట లేదు, నా లోపలే ఉంది. వన్ ఆఫ్ ద మై ప్రీమియం కమ్యూనిటీ మెంబర్షిప్ అతను ఐటీ జాబ్ చేస్తుండగా గుడ్ శాలరీ, లైఫ్ ఓకే. కానీ సడన్గా ఒకరోజు ఆఫీసులో కూర్చుని ఉండగా హార్ట్ బీట్ స్పీడ్ అయింది. ఏదో ఒక తెలియనటువంటి భయం అతనికి అనిపించింది, ఇప్పుడు ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అనే భయంతో హాస్పిటల్కి వెళితే అక్కడ టెస్ట్లు స్కానింగ్లు రిపోర్ట్స్ అన్నీ నార్మల్, నీకేం లేదు. కానీ భయం మాత్రం పెరిగింది. అతను అడిగాడు, సార్ నాకేమైంది? అక్కడే అసలైన గేమ్ స్టార్ట్ అయింది. అసలు మన మైండ్లో 2 రకాల పార్ట్స్ ఉంటాయి. ఈ వీడియో చివరిలో నేను ఒక టెక్నిక్ షేర్ చేస్తాను, దాన్ని యూజ్ చేస్తే 5 minutesలో ఫియర్ తగ్గుతుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఇవి మన మైండ్లో 2 విభాగాలుగా ఉంటుంది. అయితే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనల్ని ఎప్పుడు కూడా అలర్ట్ చేస్తుందండి, జాగ్రత్త పరచడానికి చేస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో మనకి ఏదన్నా ఒక భయానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ జరిగేటప్పుడు అది నిజమా కాదా అనేది ఎంత మాత్రం కూడా అనాలిసిస్ చేయకుండా, ఇది మన మైండ్లో ప్రోగ్రామింగ్ వలన ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు ఒకటి ఆలోచిస్తుంటారు, నాకేదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇలా నా హెల్త్కి ఏదైనా అయిపోతుందేమో అని ఒక రకమైన భయం ఆందోళనకి గురవుతుంటారు. ఇలా భయం ఆందోళన అనేది ఎందుకు వస్తుందంటే, మన మైండ్ అనేది, మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనల్ని ఇది డేంజర్ అని ఎప్పుడైతే ఒక సిగ్నల్ ఇస్తుందో ఒక భయానికి గురవడం జరుగుతుంది. హార్ట్ బీట్ రేజ్ అవ్వడం, ఒళ్ళంతా చెమటలు పట్టడం అని మీరు అనుకుంటారు. నాకు నిజంగానే ప్రాబ్లం ఉంది. ఆలోచనలు ఎప్పుడైతే వస్తుంటాయో ఫియర్ సంబంధించినటువంటి ఫీలింగ్స్ వస్తుంటాయి. ఎప్పుడైతే ఫియర్ సంబంధించినటువంటి ఫీలింగ్స్ వస్తుంటాయో మన బాడీ వెంటనే రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీ వెంటనే రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టిందో ఆటోమేటిక్గా మోర్ దెన్ మళ్ళీ మనకు ఫియర్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకసారి మీరు ఊహించండి, సేమ్ అదే సిచ్యువేషన్లో ఉన్నారు, బట్ ఇప్పుడు ఎలా ఆలోచిస్తారు? ఇది డేంజర్ కాదు, ఇది మన మైండ్ ఇచ్చేటటువంటి రియాక్షన్ మాత్రమే. అప్పుడు వెంటనే ఏమవుతుంది, బాడీ కామ్ అవుతుంది. ఎప్పుడైతే బాడీ కామ్ అవుతుందో ఫీర్ అనేది తగ్గుతుందండి. ఎందుకంటే మీరు మీనింగ్ మార్చారు కాబట్టి. మీరు బలహీనలు కాదు, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీ మైండ్ ప్రోగ్రామ్ అంతే. గుడ్నెస్ ఏంటో తెలుసా? మీరు దాన్ని రీప్రోగ్రామ్ చేయగలరు. ఇది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్పించడానికి నేను త్వరలో ఫ్రీ 90 minutes వెబినార్ అనేది నిర్వహించబోతున్నాను. ఇందులో ఫియర్ సంబంధించినటువంటి రూట్ కాల్స్లో మనం యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి టెక్నిక్స్ నేర్చుకోబోతున్నాం, మైండ్ రీప్రోగ్రామ్ టెక్నిక్స్ నేర్చుకోబోతున్నాం. మీకు నిజంగా ఫియర్ ఉందా? ఫియర్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో లైవ్ అని టైప్ చేయండి. నేను పర్సనల్గా మీకు 90 minutes ఫ్రీ లైవ్ వెబినార్ లింక్ అనేది పంపిస్తాను. జై హింద్.